పురాణం మరి అట్లా ఉన్నది ఎండుకున్న కైలాసం వెనకాలం లక్కమైంది నాగవెల్లి కానీ ఎప్పుడు జమదగిన గుడితోడు నాగవెల్లి కాకపోతే మాత్రం నేర్చుకోవడం వెళ్ళిపోయింది ఆట మంత్రం నేర్చుకున్న నా బయట రేణుకా ఎల్లమ్మ నాగవెల్లి వెళ్ళాలనుకున్నాడు మీద ఒక 3 గమ్ములు ఎరగొట్టి అంటే 3 గీతల పొడు 3 గీతల బండారు గీతలు ఎదిరాడు బండారు గీతల మీద కవ్వ పెట్టిన కవ్వ మీద పూరి పెట్టిండు సిరి పాదాలు పైకి పెట్టినాడు కన్యవాళ్ళ పుట్ట మీద తపసు కూడా పట్టినాడు నమో శివాయ తపస్సు పట్టిండు ఎల్లమ్మ భర్త జమదగిన కూర్చో లక్కమైంది నాగవెల్లి ఇక్కడ మాత్రం నేర్చినాక ఎల్లమ్మ నాగవెల్లి ఆడుతున్నట్టున్నాడు బామ 2 గంటల నాడు లక్కమైంది నాగవెల్లి ఎత్తగొడుతున్నా నాగవెల్లి ఎత్తగొట్టి అమ్మరాజు మంత్రం నేర్స్తూ ఉన్నాడు నేర్చాలని నాగవెల్లి ఆడలేదు బంగారు పట్టు కారిపోతా ఉన్నాయి పేరు మీద వెనకాల మల్ల వృక్షం కాడికి వచ్చే వరకల్లా ఎండిపోయిన మొదలు మీది కిందిపోయిన దేవుడు మంత్రం మీద మండవయ్యా మంత్రం మీద దమ్ముయ్యనాడు మంత్రానికి వద్ద
రాజవేరవేను కొమ్మంటే భూముల నాద ప్రాణతండ్రి వెనుక ఎల్లమ్మ కొండ వలిగినాది ఎల్లమ్మ మంత్రానికంటే ఎల్లుండి బామ రేణుకా ఎల్లమ్మ దేవి పేరు మీద సత్యాన పొనవన్నవే రేణుకల చేసాం నిప్పులు లేకుండా చేసాం నల్లి మందు పెట్టాలి. ఎప్పుడైతే ఒకవేళ సత్యమైన పేరు మీద సత్యాన పోనవనడు ఒకవేళ నా నాదుడు ఒకవేళ సత్యాన పోనవల్ల నాకు ఇద్దరు అబ్బాయి పోనం ఎట్లా ఉంటుందో నేను ఎంత ఏమన్నా పుట్టి కూర తిన్నా పుట్టిన తల్లి కూర తిన్నా తల్లిగారు అంటారు. ఇంటికి వెళ్ళి అర్థమచ్చిన కొడుకు తల్లిగారింటికి వెళ్ళిపోతుంది. బంగారం అయిపోతుంది దేవుడు కూడా
మాట్లాడు మన బంధువుడి తల్లిగారి పట్టణము నాదులు మరణమయ్య కాలం వచ్చింది పేరు మీద ఆయన అది నాకు సెలవు కూడా పెట్టిన ఆయన అది ఎట్లా ఉంటుందో మన ఆయన నాకు కూడా సెలవు పెట్టు వేడుకున్నప్పుడు లగ్గమైంది నాగవెల్లి రాజంట వద్దంటే నా మాట ఎన్నుకుంటా రాజంటే వెళ్ళిపోయినాము నాలుగు రూపాయలు వెళ్ళిపోతున్నా నా దగ్గర ఏ వచ్చిన బిడ్డ ఎల్లమ్మ శంకరుడు ఒకవేళ అజ్ఞానం పోయి సుఖం వేసుకున్న బిడ్డ కానీ బాధలు వచ్చిన బిడ్డ ఎన్నికలం సత్యాన పోనం అంటే సామాన్యమైన పోనం కాదు పోనంతో పోగాటం వస్తుంది బిడ్డ ఆయన లోకాల శంకర నెత్తి మీద నీడ పోయినాక ఎరుడు సరణానాథుని ప్రాణం వెళ్ళిపోయిన ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు ఎన్ని బాధలు వచ్చినా పర్వాలేదు నాయన సత్యమైన పొలం అంటే సామాన్యమైన పొలం కాదు ఎర్రకుంట పోవాలి ఏడుగులు మట్టి నల్లకుంటే వాళ్ళు నాడు విడికి మట్టి తేవాలి సజమదం చేయాలి ఎల్లమ్మ కుమ్మరాయన తగ్గేది కాదు తరం మీద తిప్పేది కాదు అమలు పెట్టి కాల్చేది కాదు సత్యాన కుండలను అరచేయి చారు చేయాలి మోకాలు ఉపయోగం చేయాలి చిటికనలు చర్య వేయాలి తయారు చేయాలి తయారు చేసినాక ఎల్లమ్మ అమలు పెట్టి కాల్చేది కాదు సూర్యభాస్కరుని వేడు కుట్టే 7 రోజులు పెట్టాడు ఒకనాడు పంచపరతో బండ మీద కుండలు పెట్టాలి ఒకవేళ బిడ్డ రెణికలం సత్యాన పోనం అంటే బిడ్డ ఎల్ల మోసం ఎద్దుకని గంట యువతాలు గంట దూసవరు వద్దు కావాలి దూసవరు వడ్లంట బిడ్డ రెణిక ఎల్ల మోకల కాళింగాల మడుగు యొక్క నాలుగు మంత్రానికంటే తల మీద అక్షంతలు వెళ్ళిపోయిన కాళింగాల మడుగు లోపల పడిపోయాయి తల మీద అక్షంతలు ఎప్పుడైతే నాయన ఉన్నది ఎండికొండ కైలాసంలో తీసుకొచ్చి మడుగు లోపల వదిలిపెట్టిపోతున్నావు అన్నాడు చెమదక్కని గురుదేవుని బియ్యం కింద పుట్టినంత ఎద్దుకని గంట యువతాలు గంట దూసవరు వడ్లయి కాళింగాల మడుగు లోపల పుట్టాలి లగ్గమైంది నాగవెల్లి మంత్రానికంటే వెళ్ళిపోతే మంత్రం నేర్చుకొని నా భార్యను రేణుకాలం నాగవెల్లి ఆడితే ఒకవేళ నువ్వు ఒక ఈరపోవడం అయి రావాలి లేకపోతే మంత్రానికంటే వెళ్ళిపోయిన నా ప్రాణం వెళ్ళిపోతే పోనమై రావాలి మడుగుల బియ్యం కింద దేవనాటి పెట్టిండురా నీ యొక్క నాదుడు దేవనాలు పెట్టినాడు కాళింగాల మడుగు లోపల ఉన్నది కొడవలేని కొత్తమైన నోట వడ్డాలి గోట తెంపాలి ఒడ్డు అరచేతో ఒడ్డు దుంసాలి దుసిన ఒడ్డు రోడ్డు వచ్చి ఒడ్డు దంచదు బిడ్డ ఎల్లమ్మ మోసై రోకల బండ చేయాలి ఒడ్డు కూడా దంచావాలి
పాపలు సాగు చేయాలి కానీ పాపలతో ఒట్లు ఎరగాలి ఒట్లు 7 కుండల్లో వయ్యాలి ఎల్లమ్మ 7 కుండల బియ్యం భోజనంగా సత్యాన పోనం అంటే నీళ్ళు పోయకుండా అసలు లేని పోనం అంటారే లేకుంటే పోనం తయారు కాదు విద్యార్థి ఎన్నికలు నేను అది నా చేసుకుని కలకల కన్ను ఎడమకంటే 3 బాండలు పట్టాలి కుడికడి 4 బాండలు పట్టాలి కలకల కన్నీరు నీ కన్నీరు వెళ్ళిపోతే 7 కుండలలో ఎసరైతున్నది సత్యాన పొలం అగ్గిలేని వంట వండాలి విద్యార్థి ఎన్నిక ఎల్లమ్మ మంచపడితే బొన మీద వండుకోవడం మన సరుకుషాలు దగ్గర పెట్టాలి కదమపూడి ఇవాళ కుండ మీద కుండ 7 కుండలు పెట్టాలి కుండలు పెట్టినాక విద్యార్థి వెనకాల సూర్యభాస్కరుని వేడుకుడు 7 రోజులు పెట్టాను ఒకనాడు కొడితే పైకెళ్ళి పొలం ఉడుకుతున్నది తయారైతున్నది చెప్పిండు శంకరుడు అయినా దేవుని వెలుగు పోనం ఎక్కడ జ్యోతి వెలుగుతున్నాడు సుద్దబట్ట లేని పోనం సుద్దబట్ట లేని తల మీద పోనం నిలబడంటారు బిడ్డ ఎల్లమ్మ పుట్టలో కూడదాసని గుండాలి సుట్టబట్ట చేయాలి పోనం ఎత్తుకోవాలి పోనమంత శృంగారం కాదు పోనానికి బొట్ట ఉండాలి బొట్ట లేని పోనము పరిపాలన అవుతుంది ఎల్లమ్మ